రైతులందరికీ నమస్కారం. ముఖ్యంగా యూరియా మరియు డిఏపి గ్రోమోర్ ఎరువులు తీసుకోవడానికి మనకు కొత్త యాప్ రావడం జరిగింది. ఆ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని మనం ఎరువులు బుక్ చేసుకోవాలో చూద్దాము. ముఖ్యంగా మొదట మనం ప్లే స్టోర్కి వెళ్ళి అందులో ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అని ప్లే స్టోర్లో కొట్టి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి రాష్ట్రాన్ని ఎంచుకోండి. తర్వాత ఆధార్ సంఖ్యను ఎంట్రీ చేయండి. ఆధార్ సంఖ్యను ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ పంపండి అన్నది ఎంచుకోండి. ఎవరైతే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ లేని రైతులు ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మనము లాగిన్ కావచ్చు. ప్రస్తుతం ఓటీపీ ద్వారా లాగిన్ అవుదాము. ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మనకు మొదట ఈ విధంగా మనకు ఏవైతే మన పేరు మీద ఫార్మర్ రిజిస్ట్రీలో చేసుకునేటప్పుడు లింక్ అయిన భూముల జాబితాలు రావడం జరుగుతుంది. మనకు ఇక్కడ పండించాల్సిన పంటను ఎంచుకోవాలి. పండించాల్సిన పంటలలో ఇక్కడ మీకు పంట వర్గం అని అడుగుతుంది. యాక్చువల్గా వెజిటేబుల్స్ సాగు చేసిన వాళ్ళు కింద వెజిటేబుల్స్ ఎంచుకోండి. ఎవరైతే వరి సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో ఇక్కడ యాన్యువల్ వెజిటేబుల్స్ కింద యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే సెరైల్స్ అని వస్తుంది. సెరైల్స్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు కింద వరి పంట రైస్ కనబడుతుంది. రైస్ సెలెక్ట్ చేసుకొని పండించబోయే పంటను నిర్ధారించండి అని కింద ప్రెస్ చేసేసేయండి. అప్పుడు మనకు పంట అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫెర్టిలైజర్ని మనం బుక్ చేసుకోవడము. కాబట్టి ఇక్కడ భూమిని ఎంచుకోండి అనే దగ్గర సర్వే నెంబర్ ఎంచుకున్న తర్వాత ఎరువుల కోసం దరఖాస్తు చేయండి అనేది ప్రెస్ చేయండి. ఈ విధంగా మన పేరు మీద ఉన్న భూములలో యూరియా ఎంత వస్తుంది, మిగతా 28 ఎన్ని బ్యాగులు వస్తుందని చూపిస్తుంది. అది ఓన్లీ డిస్ప్లే వరకు మాత్రమే. నెక్స్ట్ అవును కొనసాగించండి అనేది ప్రెస్ చేయండి. తర్వాత యూరియా ఈ విధంగా ఎరువుల కోసం దరఖాస్తు చేయడం ఎంచుకొని మనకు ఈ సీజన్లో ఎలిజిబుల్ అయ్యే బ్యాగులు రావడం జరుగుతుంది. తర్వాత అవును అని కొనసాగించిన తర్వాత మనకు యూరియా 10 బ్యాగులని మనకు చూపిస్తుంది. యూరియాల కింద ఉత్పత్తిని ఎంచుకోండి అని ఉంటుంది. దాని కింద యారో మార్క్ అనేది ప్రెస్ చేయండి. అక్కడ సల్ఫర్ కోటెడ్ యూరియా, నీమ్ కోటెడ్ యూరియా అని అడుగుతుంది. ప్రస్తుతం మనకు నీమ్ కోటెడ్ యూరియానే ఎక్కువ సప్లై అవుతుంది, అందుబాటులో ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఆప్షన్ నీమ్ కోటెడ్ యూరియా 45 kgs అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో బ్యాగ్స్ అనేది తగ్గించడం, పరిమాణం ఎక్కించడం అనేది కూడా ఎన్ని బ్యాగులు కావాలో అన్ని బ్యాగులు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ప్రస్తుతం నేను 10 బ్యాగులు ఉంచుతున్నాను. అదేవిధంగా NPKS ఇందులో మనకు 20 ఉంటుంది, 28 ఉంటుంది. మిగతా ఎరువులు కూడా ఉంటాయి. ప్రస్తుతం నాకు 28-0 కావాలి కాబట్టి 28-0ని సెలెక్ట్ చేసుకున్నాను. అవి ఒక 4 బస్తాలు సెలెక్ట్ చేసుకున్నాను. పరిమాణం కూడా తగ్గించుకోవచ్చు, 3-2 కూడా వేసుకోవచ్చు. ఇది ఈ సీజన్కి మనము కావాల్సినటువంటి ఎరువులు అనమాట. సరే, డిఏపి కూడా నేను అదే విధంగా ఉంచుతున్నాను. డిఏపి కూడా అదే విధంగా ఉంచడం జరుగుతుంది. 4 బ్యాగులు ఈ సీజన్కి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా సరే ఈ సీజన్కి నేను వాడేది 4 బ్యాగులు కాబట్టి 4 బ్యాగులు ఉంచాను. ఈ విధంగా మనము యూరియా లేనేమో నీమ్ కోటెడ్ యూరియా మరియు NPKS భాస్వర ఎరువులనేమో 28 సెలెక్ట్ చేసుకొని పొటాష్ ఎరువులు కూడా సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ప్రస్తుతానికి మన ఎరువులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో ఈ విధంగా చూపిస్తాయి. ఇప్పుడు మంచాల PACSలో యూరియా అందుబాటులో ఉంది. లోయపల్లిలో మనకు 28 మంచాల కిసాన్ అగ్రోస్లో 28 ఉంది. కాబట్టి మనం ఏ షాప్లో తీసుకోవాలనుకుంటామో ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. యూరియా అంటే యూరియా మీద ప్రెస్ చేయాలి. ఇట్లా ఈ విధంగా 2 షాపులల్లో ఈ విధంగా మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి అక్కడ కనిపించాలన్నమాట. ఎంచుకోబడింది అనేది మనకు కనిపించిన తర్వాత మనకు నెక్స్ట్ నొక్కాలి. రైతు తరపు నుంచి ప్రతినిధి వెళ్తేనేమో ఆధార్ కార్డు కొట్టాలి. లేదు రైతు స్వయంగా వెళ్తేనేమో పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైతు నెంబర్ కొట్టి మనకు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇప్పుడు పిఎస్సిఎస్ మంచాలు
అగ్రెసివ్ ఫెర్టిలైజర్స్. ఈ విధంగా 2 క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత ఈరోజు బుక్ చేస్తే ఈరోజు తీసుకోవడానికి అవకాశం ఉండదు, రేపు ఎల్లుండి 2 రోజులు ఉంటుంది అన్నమాట. కాబట్టి 2 వేర్వేరు షాపులలో 2 వేర్వేరు క్యూఆర్ కోడ్లు చూపించేస్తే ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసుకొని మనకు ఆ షాపులు మనకు ఎరువులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది షేర్ క్యూఆర్ కోడ్ అనేది ఖచ్చితంగా మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కొత్త యాప్ ద్వారా మనం ఎరువులు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని మీ సేవా సెంటర్లు మరియు నెట్ సెంటర్లలో కూడా ఎరువులు బుక్ చేయడం జరుగుతుంది ఎవరైతే స్మార్ట్ ఫోన్ లేని రైతులు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటున్నాము.